బాయ్ డాడీ. రిషి, నీకోసం ఏం తీసుకొచ్చానో చెప్పు. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, షూ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ డాడీ. ఏంటండి? మూడేళ్ల నుంచి సప్లీ రాస్తున్నావు, ఇంకా నీ బతుకోకు బతికేనా రే? సంవత్సరంలో నేను రిటైర్ అయిపోతాను రా. నువ్వెలా బతుకుతావురా? పరీక్షలో ఫెయిల్ అయితే చంపేసుకుంటారా? వింటారా ఆయనకి? నేను వెళ్ళి మాట్లాడొస్తా. వద్దు. సరే పద, మా ఇంటికి వెళ్దాం. నువ్వేం పరేషాన్ కాకు. నా కూతురు నీది, తనకి నెలకు 2 లక్షలు జీతం. మీ ఇద్దరు కలిసి పురుషతో తినొచ్చు. రే ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? వద్దు హరి, మనకు సెట్ కాదు. నా అంత దరిద్రుడు ఇంకెవ్వరూ ఉండరు. నా మాట విని నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. మెంటల్ పిచ్చన కొడుక, ఏందిరా వదిలేసేది? 10 ఏళ్ళు నీ ముట్టు చుట్టూ తిరిగింది ఆన్నెవన్న పెళ్లి చేసుకొని కాదు. ఇటు చూడు, ప్రేమకొకడిని పెళ్లికొకడిని చేసుకునేంత పిచ్చి ముండని కాదు. నువ్వంటే పిచ్చిరా, పిచ్చి. ఈ జీవితంలో హరి తల వంచి తాళి కొట్టించుకునేదంటే అది నీ ఒక్కడితోనే. కాదంటే చావనైనా చేస్తా గానీ వేరే ఒకడిని మాత్రం చేసుకోను. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. కీర్తి, ఈసారైనా పాస్ అయ్యాడా? లేదు నాన్న. ఊరుకోండి. నీ కడుపుని చెడబుట్టానా నేను? నన్ను చంపేనా అన్న? నేను ఈ జన్మలో పాస్ అవును. ఏం చేస్తున్నావురా? రిషి, ఇప్పటి వరకు నేను ఏమీ అడగలేదు. ఒకటి అడుగుతాను, కాదనుగా? చెప్పండి నాన్న. మనకి ఈరోజు 5,000 నోట్లోకి వెళ్ళడానికి కారణం నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి సిరిని నువ్వు పెళ్లి చేసుకోవాలి.